ఇవ్వాలి. అది వయసుకు సంబంధం లేదు, స్థాయికి సంబంధం లేదు, అంతస్తుకు సంబంధం లేదు. కానీ సత్యం మనలో ఉన్నప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మన వైపు ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలవబెట్టి రాజుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట, శాస్త్రుల ఎదుట, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన వారి ఎదుట నిలవబెట్టి వాక్యాన్ని బోధించే కృపను, భాగ్యంను దేవుడు దయచేస్తున్నందుకు రాజులకు రాజు అయిన ప్రభుకి మరలా ఎన్నో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను ఒక ప్రశ్నతో ఈ వాక్యాన్ని నేను మొదలు పెడదాం అనుకుంటున్నానండి. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారో మరి నాకు తెలియపరిచినట్లయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు నో దట్. నా ప్రశ్న ఏంటంటే, హూ గెట్స్ ఇన్ టు హెవెన్ ఫస్ట్? ఎవరు మొట్టమొదటిగా పరలోకం చేరతారు? ఎవరికి పరలోకం వెళ్ళే ఎంట్రీ ఉంటుంది? మీరు ఎప్పుడైనా ఆ విషయం గురించి ఆలోచించారా? అసలు పరలోకం వెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా వి విల్ గో టు హెవెన్ వన్ డే అని అనుకుంటారు. వాళ్ళు చేసే కార్యములు బట్టి, నీతులు బట్టి, లేకపోతే పాప పుణ్యాలు బట్టి వాళ్ళకి స్వర్గం వాళ్ళకి లభిస్తుంది, మోక్ష జీవితం వాళ్ళకి లభిస్తుంది అని ప్రతి ఒక్క మతాలు వాళ్ళు అది నమ్ముతూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా అసలు ఎవరు మొట్టమొదటి పరలోక రాజ్యంలో అడుగు పెడతారని? హ్యావ్ యు ఎవర్ వండర్డ్ అబౌట్ ఇట్? ఎవరు నాకు ఆన్సర్ చేయగలరా? మొట్టమొదటిగా పరలోక రాజ్యం ఎవరు అడుగు పెట్టగలరు, లేకపోతే ఎవరు అడుగు పెట్టడానికి అర్హులు? వెల్, ఆన్సర్ మీరు ఏ ఆన్సర్ చెప్తారో నేను కూడా అదే ఆన్సర్ నేను అనుకునేవాడిని చిన్నతనం నుండి. బహుశా ద చర్చ్ కిడ్స్, అంటే మందిరానికి వెళ్ళే విశ్వాసులు, వాక్యాన్ని బాగా తెలిసిన విశ్వాసులు, లేకపోతే ద వన్స్ హు నెవర్ మెస్డ్ అప్, ఎప్పుడు ఏ పాపం వాళ్ళ జీవితంలో చేయని వారు మొట్టమొదటిగా వెళ్తారు అని మనం అనుకుంటున్నాం. లేకపోతే ద వన్స్ హు నో ఆల్ వర్సెస్, వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారు, ప్రతి వచనం బైబిల్లో ఒక వచనం చెప్పగానే అది బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్పేవారు పరలోక రాజ్యం మొట్టమొదటిగా చేరతారని మనం అనుకుంటున్నామా? వెల్, అయితే నేను ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇక్కడ తెలియపరుస్తానండి. మొట్టమొదటిగా ఎవరు పరలోక రాజ్యం చేరతారో తెలుసా? పాపులు, వేశ్యలు, అంటే ప్రాస్టిట్యూషన్ చేసేవారు, ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేవారు, అంటే డబ్బు వసూలు చేసేవారు మొట్టమొదటిగా పరలోక రాజ్యం చేరతారంట. వాట్? ఏంటి? శరీర సంబంధమైన పాపాలు చేసేవారు, డబ్బు ఆశకి మనుషుల్ని మోసం చేసేవారు, పాపాలు చేసేవారు మొట్టమొదటి పరలోక రాజ్యంలో అడుగు పెడతారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మొన్నేమో ప్రార్థన చేయడం కూడా పాపమే కొన్నిసార్లు అని చెప్పారు. ఈసారేమో పరలోక రాజ్యం వెళ్ళేది వేశ్యలు, అంటే ప్రాస్టిట్యూట్స్, ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేవారు, డబ్బు కోసం వేరొకళ్ళు మోసం చేసి ఎక్కువ డబ్బులు దండేవారు పరలోక రాజ్యం మొట్టమొదటి చేరతారా? వాట్ ఆర్ యూ టాకింగ్ అని మీరు నన్ను అడగచ్చు. వెల్, ఇప్పుడు దాకా దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ థాట్. అండ్ మీరు ఇప్పుడు దాకా ఆ మాట ఎప్పుడు మీరు వినుండ్రు, ఎప్పుడు మీరు అనుకోని ఉండరు. ఎందుకంటే మీరు పరలోక రాజ్యం చేరాలంటే పరిశుద్ధుల్లో అతి పరిశుద్ధులుగా ఉండాలి, వాక్యం క్షుణ్ణంగా ఎరిగి ఉండాలి, మోకాళ్ళు ప్రార్థన 24 గంటలు ప్రార్థనలోనే ఉండాలి. వాళ్ళు తప్ప పరలోక రాజ్యం ఎవరు చేరరు, పాపం చేసే వాళ్ళు అస్సలే చేరరు అని మనం ఇప్పుడు దాకా మనం అనుకుంటూ ఉంటాం. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం మాత్రమే మనం ఒకసారి మనం చూద్దామండి. అధ్యాయం 31వ వచనం. The second part of it. Truly I tell you, the tax collectors and the prostitutes are entering into the kingdom of God ahead of you. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా. మీకు అంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్నారండి? అక్కడ ఉండే జన సమూహంతో, జ్ఞానులతో, పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, అంటే చర్చికి వచ్చి మాకంటే భక్తిపరులు లేరు అనే వాళ్ళతో ప్రభు వారు మాట్లాడతా ఈ మాట చెప్తున్నారంట. సుంకర్లు అలాగే వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో అడుగు పెట్టబోతున్నారు అని చెప్తున్నారంట. ఇది కాదు కదా మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేది. సండే స్కూల్కి వెళ్ళాలి, తర్వాత చర్చికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి.
అలాగుననే అది అలవాటు చేసుకోవాలి. ప్రతి వారం సండే స్కూల్ మానకుండా, చర్చ్ మానకుండా, యూత్ మీటింగ్ మానకుండా, స్త్రీల సమాజం మానకుండా, పురుషుల సమావేశం మానకుండా ఖచ్చితంగా ప్రతిసారి చర్చికి వెళ్తూనే ఉండాలి. అది అలవాటుగా మనం అలవాటు చేసుకోవాలి. అది కదా మనం నేర్చుకున్నది. మరి ఈయనేంటి కొత్తగా ఈ ఈ వేశ్యలు లేకపోతే ఈ సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్ మొట్టమొదటిగా పరలోక రాజ్యం చేరతారని చెప్తున్నాడు. దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. ఇప్పుడు దాకా మనం వినే వాక్యాల కంటే అది వ్యతిరేకమైన వాక్యం అని చాలా మంది గ్రహిస్తా, నేను తప్పుడు బోధ చేస్తున్నాను చాలా మంది తిట్టడానికి కూడా తీర్మానం చేసుకున్న వారు ఎంతో మంది ఉంటారండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువారు మాట్లాడేది చర్చిలకి, అంటే ఆ కాలంలో సినగాగ్స్ అంటే సమాజ మందిరంలోకి, సబ్బాత్ దినం రోజున సమాజ మందిరంలోకి భక్తిని ప్రదర్శించడానికి వచ్చేవారితోనూ, అలాగనే పరిసయ్యులతోనూ, మత పెద్దలతోనూ, జ్ఞానులతోనూ ఆయన మాట్లాడుతున్నారంటే అది నేను చెప్పట్లేదండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మీరు గనుక 23వ వచనం గనుక చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. లెట్ మీ రీడ్ ఇట్. Jesus entered the temple courts, and while he was teaching, the chief priests and the elders of the people came to him. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి. ఎవరు వచ్చారంటండి? ప్రధాన యాజకులు, అలాగనే ప్రజల పెద్దలు అంటే సంఘ పెద్దలు. యేసు ప్రభు వారు టెంపుల్ కోర్ట్ యార్డ్స్, వేర్ వాజ్ హి? దేవాలయంలోకి ఆయన అడుగుపెట్టి ఆయన బోధిస్తున్నప్పుడు, యేసు ప్రభు వారే బోధిస్తున్నప్పుడు అక్కడ 10-20 మంది తచ్చాడే వాళ్ళు ఉండరండి. వేలాది జనసమూహం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది జనసమూహం ఉండరు. అక్కడికి మన మత్తయి సువార్త 21వ అధ్యాయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అప్పటికి ఆయన పాపులారిటీ, ఆయన మీద క్రేజ్, ఆయన మీద ప్రేమ, ఆయన వెంబడించి ఆయన మార్గంని ఎంచుకొని బాప్తిజంను, రిపెంటెన్స్, మారు మనసు కలిగిన బాప్తిజం వాళ్ళు తీసుకొని వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్లో ఎన్నో వారముల నుంచి, నెలల నుంచి, సంవత్సరం నుండి యేసుప్రభు వారు వెంబడిస్తూ వస్తున్నారండి. దట్ ఈస్ ద లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. వేలాది జనసమూహం యేసుప్రభు వారిని అక్కడ వెంబడిస్తున్నారు. ఆయన యేసుప్రభు వారు బోధిస్తున్నప్పుడు ఎవరు వచ్చారంటే యేసుప్రభు వారి దగ్గరికి? రీడ్ ఇట్. ప్రధాన యాజకులు, అలాగనే ఎల్డర్స్ ఆఫ్ ది చర్చ్, సంఘ పెద్దలు ప్రభు వారి దగ్గరికి వచ్చారంట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ తరంలో యూదులాచారం ప్రకారం ఎవరు పడితే ఆడు సంఘ పెద్దగా ఉండడానికి వీలు లేదు. ఎవరికి ఇస్తారో తెలుసా అవకాశం? పరిసయ్యులకు లేదా సద్దూకేయులకు మాత్రమే. ముఖ్యంగా ఎల్డర్స్ గా, ప్రజల యొద్ద పెద్దలుగా ఉండడానికి, నిర్ణయం తీసుకోవడానికి, నిర్ణయాలలో ఈ యాజకుల కన్నా, మత బోధకుల కన్నా, మత పెద్దల కన్నా ఎక్కువ స్థానం వాళ్ళకు ఉందంటే దే ఆర్ బిగ్ ఇన్ నెంబర్స్. అంటే ఈ పరిసయ్యులు, ఈ సద్దూకేయులు ఎక్కువ జనంగా ఉండేవారండి. వాళ్ళు ఓట్ల లెక్క ఓట్లు వేస్తున్నప్పుడు వాళ్ళదే పైచేయిగా ఉండేది. ఇక్కడ ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలా ప్రశ్నించారంటే ప్రభువారిని, బై వాట్ అథారిటీ ఆర్ యు డూయింగ్ దీస్ థింగ్స్ దే ఆస్క్డ్, అండ్ హూ గేవ్ యూ దిస్ అథారిటీ? ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని. ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నాడు? ఏ కార్యములు ప్రభువారు చేశారు? మంచి కార్యములు ఆయన చేశారు. మంచి బోధలను ఆయన చేశారు. గుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు, చెవిటి వారికి చెవులు వినే చెవులు ఇచ్చారు, మూగ వారికి మాట ఇచ్చారు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, చేతులు పనిచేయని వారికి చేతులు ఇచ్చారు, ఊచ చేయగలిగిన వారికి ఊచ చేయి లేకుండా స్వస్థపరిచాడు. జీవ7లాగా పడున్న వాడిని లేచి నీ పరిపెత్తుకొని నడువు అనగానే నడవడం సాగాడు. చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న రోమన్ సైనికుడు, రోమన్ రాయల్ అఫీషియల్ కుమారుని నోటి మాట ద్వారా జీవంతో పైకి లేపారు. దెయ్యాల చేత పీడించబడుతున్న వారికి యేసు నా నామములో నేను గర్దిస్తున్నాను అని చెప్పగానే, ఐ రిబ్యూక్ యు అని చెప్పగానే దెయ్యాలు పారిపోయాలని. ఆయన చేసిన కార్యాలు అంత గొప్ప కార్యాలైతే ఏ అధికారం చేతన నువ్వు ఈ కార్యములు చేస్తున్నావు? ఎవరిచ్చిన అధికారం చేతన ఇటువంటి బోధనలు చేస్తున్నావు? ఎందుకంటే పరిసయ్యులకు వ్యతిరేకమైన, మత పెద్దలకు వ్యతిరేకమైన, సద్దూకేయులకు వ్యతిరేకమైన బోధలు యేసు ప్రభు వారు చేస్తున్నారు. ఆయన వ్యతిరేకమైన బోధలు చేస్తున్నారు అనగానే చాలా మంది ఈ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి ఆయన వచ్చారు, ధర్మశాస్త్రం తీసివేసి ఆయన ధర్మశాస్త్రం నియమించడానికి ఆయన వచ్చారని చాలా మంది చెప్తూ ఉంటారండి. కానీ
ధర్మశాస్త్రమును బేస్ చేసుకున్న దాన్ని కొట్టివేయకుండా దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చి నడిపించేవారు యేసుప్రభు అండి. అది ఆయన చేసిన కార్యం. కానీ ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రంలో వాళ్ళకి నచ్చినట్టు ఉంచుకొని వాళ్ళకి డబ్బులు చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి, వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి, ధర్మశాస్త్రముకు, మోషే రాసిన ఆ గ్రంథములకు వ్యతిరేకంగా వాళ్ళ బోధలు చేస్తా వాళ్ళు ఉండేవారంట. దానికి వ్యతిరేకంగా ప్రభువారు బోధ చేస్తున్నారు, సత్యం బోధిస్తున్నారని వాళ్ళ కోపంతో, కుళ్ళుతో ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు, ఆయన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నించారు. ఆయన్ని బ్లాస్ఫీమర్, అబద్ధికుడు, అబద్ధ బోధలు చేసేవాడు అని చెప్పి ఎన్నో నిందలు ఆయన పైన వేశారు. కానీ ఆయనని ఇలా అంటున్నారంట, బై వాట్ అథారిటీ ఆర్ యూ డూయింగ్ దీస్ థింగ్స్, హూ గేవ్ యూ దిస్ అథారిటీ, ఈ అధికారం నీకు ఎవరిచ్చారు అని యేసు ప్రభు వారిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారంట. అప్పుడు ప్రభువారు ఇలాగా జవాబు దయచేశారంట 24వ వచనంలో. జీసస్ రిప్లైడ్, ఐ విల్ ఆల్సో ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు ఇలా నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు కదా, ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పాలంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న నేను వేస్తాను. దానికి మీరు జవాబు ఇచ్చినట్లయితే నేను నా జవాబు నేను మీకు ఇస్తాను. ఐ విల్ ఆల్సో ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇఫ్ యూ ఆన్సర్ మీ, ఐ విల్ tell you by what authority I am doing these things అని 24వ వచనంలో ఆయన సెలవిచ్చారండి. యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. హల్లెలూయా. ఏ అధికారం వలన మీరు ఇది చేస్తున్నారు అని మీరు నన్ను అడుగుతున్నారు కదా, దానికి నేను ఆన్సర్ చెప్పాలని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ ప్రశ్నకు మీరు సరైన జవాబు ఇస్తేనే నేను మీ ప్రశ్నకు జవాబు ఇస్తానని ప్రభు వారు చెప్తున్నారండి. అప్పుడు ప్రభు వారు ఇలా అడుగుతున్నారంటే 25వ వచనంలో, జాన్స్ బాప్టిజం, వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్, వాజ్ ఇట్ ఫ్రమ్ హెవెన్ ఆర్ ఆఫ్ హ్యూమన్ ఆరిజిన్? యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది, పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. ఆ సింపుల్ క్వశ్చన్ అండి. బాప్తిసం ఇచ్చి యోహాను ఎటువంటి బాప్తిసాలు ఇచ్చాడు అనే ప్రశ్న ఆ పరిసయ్యుల్ని, ఆ సద్దూకేల్ని, ఆ మత పెద్దల్ని, ఆ జ్ఞానుల్ని యేసు ప్రభు వారు సూటిగా ప్రశ్నిస్తున్నారంట. దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. పరలోక రాజ్యం ఎవరు చేరతారో నేను చెప్పాను కదా, దానికి ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి. మీరు అర్థం చేసుకోగలగాలి. యేసు ప్రభు వారి స్వయాన ఆయన నోటి మాటతో పలికిన మాటలు ఈ సుంకరుడు అనే మత్తయి, ఈ ట్యాక్స్ కలెక్టర్ అనే మాథ్యూ ఆయన జీవితాన్ని విడిచిపెట్టి, ఆయన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక గొప్ప రచనాకారుడిగా, గొప్ప గ్రంథాన్ని ఆత్మతో నింపబడి రాస్తూ, హి వాజ్ ఐ విట్నెస్ అండి. యేసు ప్రభు వారు చేసే కార్యంని కన్ని చూపుతూ ఎక్కడైతే ఉన్నాడో ఆ సూటిగా ఆయన మాట్లాడే మాటల్ని రచనా రూపంలో రాశాడంట మాథ్యూ. ఈ గ్రంథం రాసిన మత్తాయి. మరి ఈ ప్రశ్న ప్రభు వారు అడిగారంట, జాన్ ద బాప్టిస్ట్ ఇచ్చిన బాప్తిసములు ఎక్కడి నుంచి వచ్చినాయి, పరలోకం నుండా లేదా మనుషుడు చేసినవా అని ఒక ప్రశ్న అడిగారండి. ఎందుకని ఆ ప్రశ్న అడిగారంటే, బాప్తిసం ఇచ్చే బాప్తిసం పెళ్లి బాప్తిసంలాగా ఏదో పెళ్లి చేసుకోవాలి కాబట్టి, క్రైస్తవ పెళ్లి చేసుకోవాలి కాబట్టి బాప్తిసం తీసుకోవాలనే బాప్తిసం కాదండి. లేకపోతే క్రైస్తవుడని మతాన్ని వెంబడిస్తున్నాను కాబట్టి బాప్తిసం కాదండి. బాప్తిసం ఇచ్చి యోహాను సెరమోనల్ క్లీనింగ్ కోసం కాదండి. అంటే యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు శుద్ధీకరించుకోవడానికి, వాళ్ళ పాతవి గతించుకోవడానికి వాళ్ళ నీటిలో ములిగి తేలితే, అంటే బాప్తిసం ఇస్తే సెరమోనియల్ వాషింగ్ అని వాళ్ళు అంటారండి. అది చిన్న బిడ్డలకి వాళ్ళు ఇచ్చేవారు. పుట్టిన బిడ్డలకి వాళ్ళకి సున్నతి చేసిన తర్వాత, తలను కత్తిరించిన తర్వాత, జుట్టును కత్తిరించిన తర్వాత వాళ్ళకి సెరమోనియల్ వాషింగ్ చేసేవారంట. అంటే పాపం అంతా విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు భావించేవారు, మనం కూడా చాలా మంది మనుషులు, లోకమంతా భావిస్తుంది, ఒక మనుషుడు పుట్టాడంటే పాపం చేసిన, వేరొక మనుషుడు పాపం చేసిన తర్వాత పాపం ద్వారానే అతడు పుట్టాడని చాలా మంది భావిస్తూ ఉంటారండి. అందుకని సెరమోనియల్ వాషింగ్ వాళ్ళు చేసేవారంటండి. ఆ బాప్తిసంకి అర్థం ఏంటంటే, యూదులు చేసే బాప్తిసంకి అర్థం ఏంటంటే, వాళ్ళ చేసిన తప్పుల్ని, లేకపోతే ఆ అసహ్యకరమైన కార్యములను, లేకపోతే వారి శరీరంలో ఉండే పాపమునంతటిని తుడిచిపెట్టుకోవడానికి సెరమోనియల్ వాషింగ్ ని ప్రతి సంవత్సరం వాళ్ళు చేసేవారంటాడు. అదొక ఆచారంగా వాళ్ళు భావించేవారంటండి. కానీ బాప్తిసం ఇచ్చు యోహాను ఇచ్చిన బాప్తిసములు అటువంటి బాప్తిసం కాదండి. ఏదో సంవత్సరానికి ఒకసారి కడుక్కుంటే, ఏదో స్నానం చేస్తే మురికిపోతుందనే బాప్తిసం కాదండి. బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చే బాప్తిసములు
ఎటువంటి బాప్తిసం ఇచ్చాడో తెలుసా? మారు మనసు కలిగిన బాప్తిసములు ఇచ్చేవాడంటండి. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ ఇన్ హ్యాండ్. మారు మనసు పొందండి, దేవుడు రాజ్యం సమీపంగా ఉంది అని మారు మనసు పొందమని వాక్యములు బోధిస్తా, సత్యమును బోధిస్తా, మారు మనసుతో కూడిన బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చాడంటండి. ఏ పరిసయ్యుడు, ఏ మత పెద్ద, ఏ జ్ఞాని, ఏ వాక్యము క్షుణ్ణంగా ఎరిగిన వాడు అటువంటి మాటలు సెలవివ్వలేదు. అటువంటి బాప్తిసములు, సెరమోనియల్ వాషింగ్లు ఎవరు చేయలేదు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను అటువంటి బాప్తిసం ఇచ్చాడంట. అందుకని ప్రభు వారు అడుగుతున్నారు కదా, మరి మారు మనసు పొందండి, మారు మనసును పొందిన తర్వాత బాప్తిసం ఇచ్చే బాప్టిజం ఆఫ్ రెపెంటెన్స్ అనే బాప్తిసం ఇచ్చాడు కదా, మరి ఆ బాప్తిసము పరలోకము నుండి వచ్చిందా లేదా మనుషుడు చేసిందా అని ప్రశ్న అడిగారంట. వెంటనే ఈ మత పెద్దలు, ఈ జ్ఞానులు, ఈ పరిసయ్యులు, ఈ సద్దూకేలు ఏం చేశారో తెలుసా? వెంటనే వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టారంట. ఆ వచనం మనగా చదివినట్లయితే మీకు అర్థమవుతుందండి. దే డిస్కస్డ్ ఇట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ దే సెడ్, read it Shani, 24 after that 25th verse. వారు మనం పరలోకం నుండి అని చెప్పితిమా, ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. మనుషుల వల్లనే చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచున్నారని తమలో తాము ఆలోచించుకుని. మనలాంటి వారే అండి పరిసయ్యులు కూడా, చర్చికి వెళ్ళేవారే కదా వాళ్ళు కూడా. వాళ్ళంట ఇఫ్ వి సే, ఒకవేళ కనుక వాళ్ళు మాట్లాడుకుంటా, ఇఫ్ వి సే ఇట్స్ ఫ్రమ్ హెవెన్, ఒకవేళ ఇది బాప్తిసం ఇచ్చి యోహానుకు వచ్చిన పిలుపు, ఆ బాప్తిసములు పరలోకం నుండి వచ్చిందని చెప్పినట్లయితే, he will ask, then why don't you believe in him? ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభు వారి కంటే ముందే పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన బాప్తిసాలు ఇస్తుంటే, మారో మనసు పొందమని చెప్తుంటే, ఈ పరిసయ్యులు, ఈ జ్ఞానులు, ఈ మత పెద్దలు, ఈ సద్దుకాయలు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళు వ్యతిరేకించేవారంట. బాప్తిజం ఇచ్చిన యోహాన్ని చంపడానికి ఏదైనా సిద్ధపడి రోమన్ ఎంపైర్ ద్వారా, రోమన్ సామ్రాజ్య అధికారి ద్వారా, రోమన్ సామ్రాజ్య రాజు ద్వారా ఆ పని చేయడానికి వాళ్ళని ప్రలోభ పెట్టి బాప్తిజం ఇచ్చి యోహాన్ని తలని ముండంలో వేరుపరిచారంట, తల నరికేశారంట. ఎందుకు? వాడు అబద్ధ బోధలు చేస్తున్నాడు, తప్పు బోధలు చేస్తున్నాడు అని చెప్పి, వీళ్ళ జోబీలు ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పి కుళ్ళుతో, కుతంత్రాలతో అతన్ని చంపించాడట. బాప్తిసం ఇచ్చి యోహాన్ని లేనిపోని నిందలు అతని పైన వేసి, తర్వాత ఒకవేళ అలా చెప్పినట్లయితే మరి ఎందుకని ఆయన మీరు నమ్మట్లేదు అని యేసుప్రభు అడుగుతాడు. కాబట్టి అలా చెప్పద్దు, పోనీ ఇలా చెప్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటే ఇలా అన్నారంట, మనుషుల దగ్గర నుంచి అది వచ్చింది అని మనకు చెప్పినట్లయితే, వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ దోస్ పీపుల్ ఫర్ దే ఆల్ హోల్డ్ దట్ జాన్ వాజ్ ఎ ప్రాఫిట్. అప్పుడు జనములు ఎవరైతే వాళ్ళని విడిచిపెట్టి మన వైపు తిరుగుతున్నారో, బాప్తిజం ఇచ్చి యోహాను చనిపోయాడని మన వైపు వస్తున్నారో, ఆ జనము కూడా బాప్తిజం ఇచ్చి యోహాను ఒక ప్రవక్త అని బలంగా నమ్ముతున్నారు. వాళ్ళ మధ్యన కూడా మనం తక్కువైపోతాం. కాబట్టి మనం అందరం ఇలా జవాబు తెలియపరుద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారో తెలిసి 27వ వచనంలో, 26వ వచనంలో, సో దే ఆన్సర్ టు జీసస్, 27వ వచనంలో, వి డోంట్ నో, మాకు తెలీదు అని వాళ్ళు జవాబిచ్చారంట. అప్పుడు ప్రభు వారు ఇలా అన్నారంట, నేదర్ విల్ ఐ టెల్ యూ బై వాట్ అథారిటీ ఐ యామ్ డూయింగ్ దీస్ థింగ్స్. అందుకు ఆయన ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను. కనుక ఏ అధికారం వలన నేను ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెప్పను అని ప్రభు వారు చెప్తున్నారంట. ఎవరికి? ఆ పరిసయ్యులకి. వాళ్ళకి మతిపోయి ఉంటుందండి, వాళ్ళకి అర్థమై ఉండదు. మనం జవాబు చెప్పలేదు కాబట్టి మనం అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పట్లేదు, ఎత్తుకి పై ఎత్తు వేస్తున్నాడంట. ఆయన అన్నిసార్లు ఆయన మీద నింద వేసినప్పుడు ఆయన మౌనంగా ఉండి కుక్కలు మొరుగుతున్నాయని ఆయన పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారండి. చాలా మంది ఆయన పారిపోయారు అని చెప్తారు, కానీ ఆయన పారిపోలేదు. వీళ్ళతో నాకేంటి, నేను చేయవలసిన పని ఇంకా ఉందని చెప్పి ఆయన పని చేయడం వెళ్ళారండి. కానీ ఎప్పుడైతే ఈ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దీస్ ఫారిసీస్, ఈ మత పిచ్చి మతోన్మాదులతో ఎప్పుడైతే యేసుప్రభు వారు ఇంటరాక్ట్ అవడం మొదలు పెట్టారో వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి.
అప్పుడు దాకా పరిసయ్యులు, జ్ఞానులు, మత పెద్దలు, సద్దుకేలు ఎలాగుండాలో వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కానీ యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు వింటే జనములు కూడా ఎవరైతే పరిసయ్యుల్ని గొప్పవారుగా, దైవజనులుగా, దేవునికి సంబంధీకులుగా దన్నాలు పెడతా, వంగి పొర్లి నమస్కారాలు పెడతా ఉన్నారో వాళ్ళలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు నిజమే కదా అని మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం కానీ లేకపోతే మత్తయి సువార్త 23వ అధ్యాయం కానీ మీరు చదివినట్లయితే, ఈనాటి దైవజనులు ఎలాగైతే 2000 సంవత్సరాల క్రితం పరిసయ్యులు, సద్దుకేలు, జ్ఞానులు, మత పెద్దలు నడుచుకున్నారో అదే విధాన్ని ఈనాడు కూడా నడుచుకుంటున్నారు. వాళ్ళని ప్రభు ఏమని పిలిచారో తెలుసా? స్నేక్స్ అండ్ బ్రూడ్ ఆఫ్ వైపర్స్, తాసు పాముల్లారా, సర్ప సంతానమా, సర్పంతో పోల్చారంట, అసహించుకున్నారంట ప్రభు అటువంటి వారిని. వాళ్ళతో మాట్లాడితే ప్రభు ఇలా సెలవిస్తున్నారంట. వాట్ డూ యూ థింక్? దేర్ వాజ్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ 2 sons. He went to the first and he said, son, go work today in the vineyard. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా. ద్రాక్ష తోట గురించి మనం ఆలోచించినట్లయితే దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని మనం ఆలోచించాలండి. ఈ ద్రాక్ష తోట దేవుని ఒక రాజ్యంగా మనం భావించగలగాలి. ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారంట. ఆయన ఒక కుమారుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారంట, బాబు కొడుకు నువ్వు వెళ్ళి మరి మన ద్రాక్ష తోటలో ఇవాళ వెళ్ళి పనిచేయి అని చెప్తే ఆ కొడుకు అన్నాడంట వెంటనే, ఐ విల్ నాట్. He answered, but later he changed his mind. నేను వెళ్ళను అని వెంటనే తిరస్కరించాడంట. ఒక తల్లిదండ్రులకి 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఎలాంటి వారు ఉంటారంటే, పెద్ద కుమారుడేమో నాన్న ఒక మాట చెప్పగానే సరే నాన్న అని చెప్పి ఊరికే కూర్చుంటాడు, ఆ పని చేయడంట. కానీ చిన్న కుమారుడేమో నేను చెయ్యనని తిరస్కరించి, కానీ నాన్న అంటే భయం కాబట్టి ఆ పని వాడు చేస్తాడంట. మా ఇంట్లో కూడా అంతే అండి. బాగా చిన్నప్పుడు మా అమ్మగారు మా అక్కకి ఏం చెప్పినా విసుక్కునేది. మా అక్క విసుకొని లేదు నేను చేయను అని చెప్పి, కానీ అమ్మ చెప్పిన మాట తప్పకుండా ఖచ్చితంగా అక్క సరిగ్గా నీట్గా చేసేది. నాకు చెప్తే ఓకే అని చెప్పేవాడిని, కానీ నేను అలా వెళ్ళి అమ్మ చెప్పిన పని చేయకుండా అక్కడ ఎవరో ఆడుకుంటే వాళ్ళతో కలిసి ఆడుకునేవాడిని. నేను మర్చిపోయేవాడిని అమ్మ చెప్పిన పని. అలాగే ఈయనకి 2 కుమారుడు అంట. ఒక కుమారుడి దగ్గరికి వెళ్ళి అని చెప్తే నేను చేయను అని చెప్పాడంట. కానీ ఇక్కడ వాక్యం ఏమని రాయబడి ఉంది తెలుసా? 29వ వచనంలో, బట్ లేటర్ హీ చేంజ్డ్ హిస్ మైండ్ అండ్ హీ వెంట్. వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. వాడి మనసు మార్చుకున్నాడంట. మనసుని ఎవరు మార్చుకుంటారో తెలుసా? వాళ్ళు మారు మనసును పొందిన వారు మాత్రమే మనసు మార్చుకోగలరు. రిపెంట్ అయిన వాళ్ళు మాత్రమే మారు మనసు పొందగలరంట. ఒకసారి దేవుడు వాక్యమును, తండ్రి ఇచ్చిన ఉపదేశమును తిరస్కరించి వ్యతిరేకించి మరలా వాళ్ళ మనస్సును మార్చుకొని, అయ్యా నేను చేసింది తప్పు, నేను చేసింది మహాపాపం అని వాక్యమును బోధించిన వాక్యమును నేర్చుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఒకసారి తిరస్కరించాను, ఒకసారి వ్యతిరేకించాను. కానీ నా హృదయంలో దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నా మనసును మార్చుకొని నేను వెళ్ళి పని చేస్తాను అని తీర్మానం చేసుకుని వెళ్ళి పని చేశాడంట. ఇంకొక కుమారుడు ఉన్నాడంట. దెన్ ఫాదర్ వెంట్ టు ద అదర్ సన్. ఇంకొక కుమారుడు దగ్గరికి వెళ్ళాడంట. మొదటి కుమారుడు మరి చేయనని చెప్పాడు కదా, అతను మనసు మార్చుకున్నాడన్న విషయం తండ్రికి ఇంకా తెలీదు. కానీ 2వ కుమారుడు దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పాడంట, వెళ్ళి మన వైన్ యార్డ్స్ లో నువ్వు వెళ్ళి పని చేయి. అప్పుడు ఆ కుమారుడు అన్నాడంట, అయ్యా పోదునను గాని పోలేదు. అయ్యా నేను వెళ్తాను అని ఎంతో వినయంతో, విధేయతతో, ఒబీడియన్స్తో, చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు కదండి. ఒబీడియన్స్తో వాక్యమును అంగీకరించి తండ్రి చెప్పిన మాటను జవదాటను అని చెప్పి అబద్ధ సాక్ష్యము, అబద్ధ ప్రామిస్ వాళ్ళ తండ్రికి చేశాడంటే నేను వెళ్తాను నాన్న అని చెప్పి. ఏమని రాయబడింది వాక్యంలో? హీ డిడ్ నాట్ గో. వాడు వెళ్ళలేదంట. హీ డిడ్ నాట్ గో. మనం కూడా క్రైస్తవులుగా ఉన్నవారం, మతాన్ని అనుసరించే వారం, లేకపోతే దైవజనులుగా ఉన్న చాలా మంది దేవుని వాక్యమునకు తలూపి గంగిరెద్దుల్లాగా తలూపుతున్నారు. నేను చేస్తానండి, నేను ఉంటానండి, ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, ముఖ్యంగా క్రీస్తు మార్గంలో నేను మారుతాను, క్రీస్తుని నేను వెంబడిస్తాను, నా మనసు నేను మార్చుకుంటాను అని చెప్పి వాళ్ళు చేస్తున్న పాపాలను, వాళ్ళు పాప క్షమాపణలు ఒప్పుకొని దేవుని రాజ్యంలో విస్తరించడానికి పనిచేసేవారుగా ఉండవలసిన వారు చర్చిల్లోకి వచ్చి వాళ్ళకంటే భక్తిపరులుగా వేషధారులు వలె, ఆ పరిసయ్యుల వలె వేషాన్ని వాళ్ళ ముసుగ వేసుకొని శరీరంగా బయటకు కనిపించే భౌతికంగా వాళ్ళు
దేవునికి ఇష్టలుగా వేరొక మనుషుల దగ్గర ప్రవర్తిస్తున్నారు కానీ దేవుని వాక్కు కానీ దేవుని మాటకు కానీ క్రీస్తు మార్గంలో కానీ నడవట్ల. వాళ్ళు మతాన్ని అనుసరిస్తున్నారు. మతాన్ని అనుసరించేవారు తలూపుతారంట కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దాన్ని అప్లై చేసుకోరంట. కానీ క్రీస్తుని వెంబడించేవారంట ఒకవేళ సత్యాన్ని తెలుసుకోకపోతే, వాళ్ళ పాపాల్లో ఉన్నప్పుడు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, వాళ్ళు అది గ్రహించినప్పుడు, సత్య మార్గమును సత్య సువార్తను వాళ్ళు గ్రహించినప్పుడు, ముందు వాళ్ళు తిరస్కరించిన మరలా వాళ్ళు తిరిగి వెళ్ళి వాళ్ళు నిజంలోను సత్యంలోను దేవుని వాక్యంలోను వాళ్ళు నడిచి వాళ్ళ మనసును మార్చుకొని వాళ్ళ పాపాల క్షమాపణ ఒప్పుకొని వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారంట. దట్ ఈస్ ద ట్రూ. అక్కడ ఇద్దరు తప్పు చేసిన వారే. అక్కడ తండ్రి మాటను ఒకడు చేయనని చెప్పి చేశాడు, ఇంకొకడు చేస్తానని చెప్పి చేయలేదు. ఇద్దరు చేసింది తప్పే. కానీ ఇద్దరికన్నా ఇద్దరిలో ఎవరు పెద్ద తప్పు చేశారు అంటే మనం ఏం చెప్తాం తెలుసా? రెండో కుమారుడు చేసిందే పెద్ద తప్పు అని మనం చెప్తాం. ఎందుకంటే చేస్తాను అని చెప్పి చేయలేదు. కాబట్టి అక్కడ ప్రభు వారు ఈ పరిసయ్యుల్ని, ఈ మత పెద్దల్ని, ఈ సద్దుకేల్ని ఈ ప్రశ్న అడుగుతున్నారంట. 31వ వచనంలో 31st verse, which of the two did what his father wanted? అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా వాడు, అయ్యా పోదునెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేశాడు అని చెప్పి ప్రభువారు ఆ ప్రశ్న అడిగారంట పరిసయ్యుల్ని. వెంటనే వాళ్ళు అన్నారంట, ద ఫస్ట్ దే ఆన్సర్డ్. సింపుల్ as దట్. మొట్టమొదటి వాడే సరిగ్గా చేశాడు. అంటే మాటని అంగీకరించలేదు కానీ తండ్రి అడిగిన మాటకి వాడు నేను చెయ్యను అని చెప్పాడు కానీ తర్వాత మనసును మార్చుకుని వెళ్ళి ఆ పని చేశాడు కాబట్టి వాడే కరెక్ట్ అని చెప్పాడంట. అప్పుడు ప్రభు అన్నారంట, ట్రూలీ ఐ టెల్ యూ, రీడ్ దిస్ వర్డ్ షైనీ. Verse 31. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడంట, ట్రూలీ ఐ టెల్ యూ, ద టాక్స్ కలెక్టర్స్ అండ్ ద ప్రాస్టిట్యూట్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అహెడ్ ఆఫ్ యూ. ఎందుకంటే వీళ్ళే ఇప్పుడు దాకా వేషధారులు వలె మతాన్ని అనుసరిస్తా, మతోన్మాదుల్లాగా మతాన్ని మాత్రమే బోధిస్తా, సత్యమును పక్కన పెట్టి వాక్యమును వాళ్ళకి నచ్చినట్టు బోధిస్తా, ఈ బాప్తీసం ఇచ్చి యోహాను చేసే బోధించే వాక్యములు, యేసు ప్రభు వారు చెప్పే వాక్యములు దేవునికి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు వేరే బోధలు చేసుకుంటుంటే ప్రభువారు వాళ్ళతో అంటున్నారంట, నిజంగా చెప్తున్నాను, మీరు మతాన్ని అనుసరిస్తున్నారు కదా, మతంలో ఎంతో గొప్పగా వాక్యమును నాకంటే బాగా, అందరికంటే బాగా వాక్యమును క్షుణ్ణంగా ఎరిగి ప్రతి ఒక్క వచనమును నోటి మాటతో చెప్పగలుగుతున్నారు కదా, కానీ వాక్యములు మీరు బుర్రలో పెట్టుకున్నారు కానీ మీ హృదయంలో పెట్టుకుని వాక్యానుసారంగా మీరు జీవించట్లేదు కనుక, దేవునికి అసహ్యకరంగా జీవిస్తున్నారు కనుక వేషధారులు వలె మతాన్ని అనుసరిస్తా తెల్ల వస్త్రాలు వేసుకొని, నేను అది పెట్టుకోవట్లేదు, చెప్పులు వేసుకోవట్లేదు, నేను కూర్చొని నేను మోకరించే ప్రార్థన చేస్తాను, కూర్చొని నేను వాక్యం చెప్పట్లేదు, అది ఇది అని లేనిపోని నిందలు వేస్తా ఉన్న వారితో ప్రభు చెప్తున్నాడంట, మీరు కాదు మొట్టమొదట పరలోక రాజ్యం చేరేది. ఎవరు చేరతారో తెలుసా? సుంకర్లు, వేశ్యలు. ఎవరైతే బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇవ్వక మునుపు వాక్యం బోధిస్తే మారు మనసు పొంది వాళ్ళ మనసుని మార్చుకొని, ఎలాగైతే పెద్ద కుమారుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాక్యము బోధించిన తర్వాత చేసిన తప్పుని తెలుసుకొని ప్రాయశ్చిత్తపడి ప్రభువా నేను పాపని, నా పాపం క్షమించు అని తీర్మానం చేసుకున్న వారు మొట్టమొదటిగా పరలోక రాజ్యం చేరతారంట. ఎవరైతే మతోన్మాదులుగా మత పిచ్చి పట్టిన వారు, ఇది కూర్చొని వాక్యం చెప్తున్నారు మీరు నుంచోని చెప్పాలి, వాక్యం తెలియదు కదా వాళ్ళకి. వాక్యంలో మీరు కనుక చదివినట్లయితే ఏ ధర్మశాస్త్రము బోధించిన ఎవరును యేసు ప్రభు వారు కూడా నుంచోని చెప్పలేదంట. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా నుంచోని చెప్పలేదు, కూర్చొని బోధించాడంట. వినేవారు నుంచొని వాక్యం విన్నారంట. కాబట్టి ఒకవేళ మీకు కనుక ఆలోచన ఉన్నట్లయితే మేము కూర్చొని చెప్తే తప్పని చెప్పి మీరు నుంచొని వినని మేము కూర్చొని చెప్తాం. సో నో ద వర్డ్. వాక్యం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడానికి మీకు రైట్ లేదండి. నో ద వర్డ్. పరిసయ్యులకు వాక్యం తెలుసు, వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు, వాక్యాన్ని బోధించారు కానీ వాక్యానికి వ్యతిరేకంగా పరిసయ్యులు జీవించారు. కానీ మీకు వాక్యమే తెలీదు, వాక్యానికి వ్యతిరేకంగా వాక్యం తెలిసినట్టు నిందలు వేస్తా ఉన్నారు. కాబట్టి లెర్న్ ద వర్డ్.
బుర్రలో ఒక వచనం బట్టి కొట్టి మాట్లాడటం కాదు, వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగి వాక్యంలో ఉన్న లోతులు దేవుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారు, యేసు ప్రభు వారు మాట్లాడే మాటలు నా హృదయంలోకి వెళ్తున్నాయా, కేవలం నా చెవిలోకి వెళ్ళి ఈ చెవి నుంచి పోతున్నాయా, నువ్వు గ్రహించగలగాలి, వాక్యానుసారంగా నువ్వు నడుచుకోగలగాలి. అప్పుడు నీకు పరలోక రాజ్యంలో చోటు ఉంటుందంట. తర్వాత వచ్చిన ఇలా అంటున్నాడు కదా, ఫర్ జాన్ కేమ్ టు యూ టు షో యూ ద వేస్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ యూ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. ఆయన నీతి మార్గంలో బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చినా మీరు నమ్మలేదు. కానీ ఎవరు నమ్మారో తెలుసా? అయితే సుంకర్లును వేశ్యలును అతన్ని నమ్మిరి. సుంకర్లు, వేశ్యలు, పాపం చేసేవారు లోకానుసార్లు అతను నమ్మి వాళ్ళ మార్గములను మార్చుకొని వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని సత్య సువార్తలో దేవుని రాజ్యంలో వాళ్ళు పనివారుగా వాక్యానుసారంగా జీవించేవారుగా క్రీస్తును పోలి జీవించేవారుగా వాళ్ళు మారుతున్నారు. కానీ మీరు మాత్రం వేషధారుల వలె, పాముల వలె, సర్ప సంతానం వలె ఎప్పుడు చూసినా వేరొకరి మీద నిందలేసుకుంటా బతుకుతున్నారు. కానీ వాక్యము తెలీదు, వాక్యంలో అర్థం తెలీదు. వాక్యాన్ని మీ తలలో పెట్టుకున్నారు కానీ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోలేదు. యు నో ద వర్డ్ బై హార్ట్ బట్ నాట్ బై యువర్ హార్ట్. వాక్యమును బట్టి కొట్టారు కానీ వాక్యమును మీ హృదయంలో పెట్టుకోలేదని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారంట. తర్వాత ఇలా అంటున్నారంట, యు డిడ్ నాట్ రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ హిమ్. మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోయిరి. మీరు అది చూశారు కానీ అది చూసి మీరు అది నమ్మకుండా, మీరు పశ్చాత్తాపం కూడా పొందకుండా మీరు ఉన్నారు. కాబట్టి మీకు పరలోక రాజ్యంలో మీకు చోటు ఉండదు. మొట్టమొదటిగా అడుగు పెట్టేది ఎవరో తెలుసా? సిన్నర్స్ అండ్ ద ప్రాస్టిట్యూట్స్. పాపులు, సుంకర్లు, వ్యభిచారం చేసే స్త్రీలు మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో అడుగు పెడతారు అని చెప్తున్నారంట వాక్యంలో. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? గాడ్ isn't impressed by performance. మీరు చూపించే ప్రదర్శన, మీ భక్తి ప్రదర్శన, నేను ఇంత గొప్పగా ప్రార్థన చేస్తాను, ఇంత గొప్పగా బైబిల్ చదువుతాను, ఇంత గొప్పగా నేను నగలు విడిచిపెట్టి తెల్ల వస్త్రాలు వేసుకొని ముఖంకి ఏమీ రాసుకోకుండా, ముఖం కూడా కడుక్కోకుండా, బ్రష్ కూడా చేసుకోకుండా నేను మందిరానికి వచ్చేస్తాను, అంత భక్తిపరుడు నేనని మీలో చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళతో అంటున్నాడంట ప్రభు, మీలాంటి వాళ్ళకి అస్సలు చోటు ఉండదు. ఎందుకంటే బయట శరీరముకు మీరు వస్త్రాన్ని ధరించుకొని భక్తి పరులా మీరు ప్రదర్శిస్తున్నట్లయితే ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ బై ఇట్. నేను దాన్ని బట్టి నీకు పరలోక రాజ్యంలో చోటు ఉందో లేదో నేను చెప్పను. కానీ నీ మనసు ఎలాగుంది, నువ్వు నిజమైన మారు మనసు పొందావా, యేసు ప్రభువును పోలి యేసు క్రీస్తు వారిలాగా నువ్వు జీవిస్తున్నావా, లేదా మాదుల్లాగా మతాన్ని అనుసరిస్తా ఎప్పుడు చూసినా వేరొక నిందలేస్తా బ్రతుకుతున్నావా అని ప్రభువారు నిన్ను ప్రశ్నిస్తున్నాడండి ఈ రాత్రి. తర్వాత ఇలా అంటున్నారు కదా, దేవుడు ఎవరికి రెస్పాండ్ అవుతాడో తెలుసా? ఎవరికి రెస్పాండ్ అవుతాడో తెలుసా? హీ రెస్పాండ్స్ టు రిపెంటెన్స్. మారు మనసుకి ఆయన, లేదా మారు మనసుకి పశ్చాత్తాపానికి ఆయన రెస్పాండ్ అవుతారంట. ద రిలీజియస్ వర్ ప్రౌడ్. మత పిచ్చి పట్టిన వారు గర్వంతో ఉంటారు. కాబట్టి అటువంటి వారు పరలోక రాజ్యంలో అడుగు పెట్టరండి. ఎందుకంటే మీ గర్వమును బట్టి మీకు పరలోక రాజ్యంలో చోటు ఉండదని ప్రభు వారు తెలియజేస్తున్నారు. దే టాక్డ్ ఒబీడియన్స్. వాళ్ళు భక్తిని, ఒబీడియన్స్ ని, దేవుడికి లోబడి ఉండాలని మాటలు బోధించారు కానీ క్రియారూపంలో దే నెవర్ లివ్డ్ ఇట్. క్రియారూపంలో ఎప్పుడు వాళ్ళు చూపించలేదండి. అందుకని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు వారు ఇలా అంటున్నారు కదా, వాళ్ళు చెప్పే బోధలు మీరు వినండి కానీ వాళ్ళు జీవించే జీవితముల వల్లే మీరు జీవించకండి అని ప్రభు చెప్తున్నారంట. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం మీరు చూసినట్లయితే, ఎవ్రీథింగ్ దే డూ డన్ ఫర్ పీపుల్, 23వ అధ్యాయంలో ఇలా చెప్తున్నారంటే ప్రభు, సో యూ మస్ట్ బీ కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ దే టెల్ యూ, 3వ వచనం, బట్ డు నాట్ డూ వాట్ దే డూ ఫర్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ అని ప్రభు వారు చెప్తున్నారంట. కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. కనుక ఈ మతోన్మాదులు, మతం పిచ్చి పట్టిన వారు చెప్పే మాటలు మీరు అనుసరించండి, కానీ అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని వారి చేయరు. క్రియల చొప్పున మీరు చేయకండి, వాళ్ళు జీవించే జీవితం వలె మీరు జీవించకండి. ఎందుకంటే వాళ్ళు మాటలు చెప్తారు కానీ ఆ మాటలు చెప్పేలాగా వాళ్ళు జీవించరు. దే డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. వాళ్ళు పై వస్త్రాలు మాత్రమే ధరించగలరు, గొప్ప గొప్ప పదాలతో
ఆ భాషతో వాళ్ళు గొప్ప గొప్పగా మాట్లాడగలరు, కానీ వాళ్ళ జీవితంలో సత్య మార్గంలో ఎప్పటికీ వాళ్ళు నడవలేరు. వేరొకళ్ళని గర్దించగలరు, కానీ వారి జీవితంలో ఆ గర్దింపు మాటలు వాళ్ళ జీవితంలో పెట్టుకొని వాళ్ళు నడవలేరు. కాబట్టి వాళ్ళని మాత్రం మీరు అనుసరించకండి అని ప్రభు చెప్తున్నాడంట. అని మరి ఆయన ఎవరిని ఆయన ప్రేమిస్తారు, ఎవరికి పరలోక రాజ్యంలో చోటు ఉండదో తెలుసా? ద అవుట్ క్యాస్ట్, ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే అసహించబడ్డారో, ఎవరైతే ద వన్స్ హు ఆర్ షేమ్డ్, ఎవరైతే పాపులో, ద హర్డ్ ద ట్రూత్ అండ్ దే టర్న్డ్. ద అవుట్ క్యాస్ట్, ద షేమ్, ద సిన్నర్స్, దే హర్డ్ ద ట్రూత్. వాళ్ళు పాపులు, లేకపోతే అవమానం పొందిన వారు, లేకపోతే వెలివేయబడిన వారు, వాళ్ళు మాత్రమే సత్యాన్ని విని సత్యాన్ని అనుసరించి దేవుని మార్గంలో నడిచే వారికి మాత్రమే యేసు ప్రభు వారంట ఆయన కృపను, ఆయన కన్నును, ఆయన వాత్సల్యతను వాళ్ళ వైపు చూపి వాళ్ళని మంచి మార్గంలో వాళ్ళు నడిపిస్తారండి. ఇట్ ఇజంట్ అబౌట్ హ్యావింగ్ అ క్లీన్ రికార్డ్. నీ హిస్టరీ చూస్తే నేను ఏ పాపం చేయలేదు, ఎవరినైనా నిరూపించే వాళ్ళని నాకు చూపించండి, రుజువు చూపించండి, నేను ఆ మాట అన్నాను రుజువు చూపించండి, లేకపోతే నేను అలా జీవించాను రుజువు చూపించండి. ఎందుకంటే రహస్యంగా నువ్వు చేసే పాపములను ఎవ్వరికి తలుపులు మూసుకొని నువ్వు చేస్తున్నావు కాబట్టి ఎవరికి బయట వారికి తెలియదు. కానీ నువ్వు రహస్యమందు ఏం చేస్తున్నావో ప్రభు అక్కడ నుంచి చూసి నువ్వు ఎటువంటి వాడు ఎటువంటి దాను ఆయన గ్రహించగలడండి. కాబట్టి నీలాంటి వాళ్ళకి, వేషధారులకి, హిపోక్రసీతో ఉన్న వారికి, మతోన్మాదులకి, మత పిచ్చి పట్టిన వారికి పరలోక రాజ్యంలో చోటు ఉండదు. కానీ మారు మనసు పొందిన పాపులకు, అసహించబడిన వారికి, వెలివేయబడిన వారికి, ఆ తర్వాత వేశ్యలకు మాత్రమే పరలోక రాజ్యంలో మొట్టమొదటిగా చోటు ఉంటుంది. మారు మనసును పొందిన వారికే పరలోక రాజ్యంలో చోటు ఉంటది, కానీ వేషధారణ చేసిన వారికి పరలోక రాజ్యంలో చోటు మాత్రం ఉండదు అని ప్రభు వారు తెలియజేస్తున్నారండి. ఒకవేళ ఈ వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడినట్లయితే వేషధారణ పక్కన పెట్టి, మత పిచ్చి పక్కన పెట్టి, మారు మనసు కొరకు మీరు నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను మార్చి పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానం నీకు ఇస్తాడంట. మొట్టమొదటి స్థానం భక్తులకు, వాక్యం బోధించే వారికి, దైవజనులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు, జ్ఞానులకు, మతోన్మాదులకు చోటు ఉండదు. కానీ ఎవరికి ఉంటుందో తెలుసా? పాపులకు, సుంకర్లకు, వేశ్యలకు, తప్పుడు కార్యాలు చేసేవారికి, వెలివేయబడ్డ వాళ్ళకి మొట్టమొదటి చోటు ఉంటుందంట. వాళ్ళు చేసే పాపములు, పాప క్షమాపణలు ఒప్పుకొని పశ్చాత్తాపడి వాళ్ళు మారు మనసు పొందిన వారికి మాత్రమే పెద్ద కుమారుడు, మొదటి కుమారుడిలాగా చెయ్యను అని చెప్పినా సరే మరలా మనసు మార్చుకొని దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆయన ద్రాక్ష తోటలో పనిచేసిన వారికి మాత్రమే చోటు ఉంటుంది. కానీ చేస్తాను అని నోటి మాటల ద్వారా, పెదవుల ద్వారా చెప్పిన వారికి మాత్రం చోటు ఉండదు అని ప్రభు వారు సెలవిస్తున్నారండి. నువ్వు గనక నీ మార్గములు మార్చుకొని సత్య మార్గంలో నడవడానికి, వేషధారణ విడిచిపెట్టి సత్య సువార్తలు నడవడానికి తీర్మానం చేసుకొని, పాపమును విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందావని తీర్మానం చేసుకుంటున్నావా? అయితే తల్లు వంచినట్లయితే నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. దాని ద్వారా ప్రభు నీ హృదయాన్ని తాకి నీ మనసును మార్చి ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన ద్రాక్ష తోటలో పనివాడుగా నిన్ను చేర్చుకొని గొప్ప స్థితిలో, స్థాయిలో నిన్ను తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తానని ఆయన చెప్పిన మాటను నెరవేర్చబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ఎన్నో వందనాలు నాయన. పరలోక రాజ్యంలో మొట్టమొదటిగా ఎవరు చేరతారు అనే ప్రశ్నకి నువ్వు ఇచ్చిన సరి అయిన జవాబుకే ఎన్నో వందనాలు నాయన. ప్రభువా, నువ్వు మా కృప చూపించినందుకు ఎన్నో వందనాలు. మా కోసం, పాపల కోసం, సుంకర్ల కోసం, వేశ్యల కోసం, తప్పులు చేసే వాళ్ళ కోసం, నువ్వు ది అవుట్ క్యాస్ట్ కోసం నువ్వు వచ్చి సిలువ యాగం చేసి మాకు రక్షణ భాగ్యం దయచేసినందుకు నీకు ఎన్నో వందనాలు నాయన. ప్రభువా, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది అని నువ్వు చెప్పిన వాక్యమును మేము ఈ రోజుకి కూడా మేము నేర్చుకొని నీ రాజ్య విస్తరణ కొరకు, పరలోక రాజ్యం నుంచి నువ్వు ఇచ్చిన వాక్యంని మా హృదయంలో పెట్టుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ రాజ్య విస్తరణ కొరకు మేము పనిచేసే పనివారుగా మమ్మల్ని చేర్చుకోమని నేను వేడుకుంటున్నాను నాయన. ప్రభు, నీకు అయిష్టమైన కార్యములు, క్రియలు మా హృదయాల్లో, మా జీవితాలు ఏదైనా ఉన్నప్పటికీ మాకు అది బయలువెళ్ళి చేసి మాకు తెలియపరిచి నీకు అయిష్టమైన కార్యములు మేము విడిచిపెట్టి నీకు ఇష్టమైన పాత్రలుగా, నీ బలా, నీ నమ్మకమైన దాసుడా, దాసురాలు అనిపించుకో